హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. సో, మేము సమ్మర్‌లో ఎంజాయ్ చేస్తున్న టైంలోనే మా మమ్మీకి మెసేజ్ వచ్చింది. నేను భయపడ్డాను. ఏదో కంప్లెయింట్ అయ్యుంటుందని. కానీ కాదు. నెక్స్ట్ స్టాండర్డ్‌కి బుక్స్ కలెక్ట్ చేసుకోమని వచ్చింది. సరేలే అని మేమెళ్తున్నాము. ఎళ్తున్న టైంలోనే నా పక్కన ఒకళ్ళున్నారు కదా! క్యూట్ మాన్సర్ ఏమన్నదంటే, "నేను కూడా వస్తాననన్నాడు." అయితే సరేలే దయ్యమే కదా! డెవిలే కదా! వస్తాననే కార్‌లో తీసుకెళ్తున్నామన్నాడు. మీరనుకుంటున్నారు డెవిల్ అని నేనెందుకన్నా అని. ఎందుకన్నా అంటే వీడు చేసే అల్లరికి ఇంట్లో మామూలుగా ఉండదు. ఎందుకంటే వీడి వల్ల మా పక్కింటోళ్ళు వాళ్ళు గూడా డిస్టర్బ్ అయిపోతారు. ఎందుకంటే నా వీడు చేసే అల్లరికి నాకు కోపం, చిరాకు అంతా వచ్చేస్తుంది. నాకంత కోపమొస్తుంది. సో, ఇప్పుడైతే మేము స్కూల్లోకి ఎంటర్ అయిపోయాము. మీరు చూడొచ్చు ఇక్కడ మేము స్కూల్లోకి ఎంటర్ అయ్యాము. మెయిన్ రీజన్ మా తమ్ముడు ఇక్కడికి ఎందుకొచ్చారంటే, దీని పక్కన ప్లే గ్రౌండ్ ఉంటది. ఇది గాకుండా మా స్కూల్ లోపల ఎందుకంటే చిన్న పిల్లలొస్తారని ఇంకొక ప్లే గ్రౌండ్ ఉంటుంది. దానివల్ల మా తమ్ముడు మెయిన్ రీజన్ ఇక్కడికొస్తాడు. మా నాన్న మా తమ్ముడిని ముందున్న స్కూల్‌లో జాయిన్ చేశాడు. కానీ వాడికి ఆ స్కూల్ ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ ఏం ఆడుకునేటివి ఉండవు. మా స్కూల్‌లో అయితే అన్నుంటాయి. అందుకే వీడు ఇక్కడికే వస్తా అని ఎంత ఏడిసాడంటే ఒట్టి 3 డేసే ఎళ్ళాడు దానికి. దానికి గూడా ఎంత ఏడిసాడో నేను చెప్పలేను. మీరు చూడొచ్చు దాన్ని స్లిప్పర్స్ కూడా సరిగ్గా చేసుకుంటున్నాడు మంచిగా ఆడుకోవాలని. నేను మీకు ఇంకొకటి చూపిస్తాను ఆడుకునే టైంలో. మీరు చూడొచ్చు అక్కడ నేనేమో పీటీఎంకొచ్చానిక్కడ. వీడేమో ఇక్కడ ప్లే జోన్‌లో ఆడుతున్నాడు. ఏం జెప్పాలి? నేను గూడా ఆడుకుందాం అనుకున్నాను. కానీ అక్కడ నాకు అలో లేదు. అన్ని పెద్దవాళ్ళకే అలో ఉండవు. మా తమ్ముడు చూడు అక్కడ ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. నాకు గూడా ఆడుకోవాలనిపిచ్చింది. కానీ ఎక్కడ టీచర్స్ వాళ్ళు గూడా అలో చేయలేదు. నేను లోపలికి గూడా ఎళ్ళాను. కానీ నన్ను అలో చేయలేరు. నన్ను దిగిపోమన్నారు. అందుకే నేను చిన్న పిల్లలవి కదా అని చెప్పేసి ఊరుకున్నా. అయితే మా రామ అక్కడ ఎంత ఎంజాయ్ చేస్తున్నాడంటే, నేనేమో అక్కడ అన్ని బుక్స్ కలెక్ట్ చేసుకుంటున్నా. పీటీఎంకి టెన్షన్ అయితున్నా. వీడేమో ఇక్కడ ఎంజాయ్‌గా పీస్‌ఫుల్‌గా ఆడుకుంటున్నాడు. చూసారా? అదిగోండి. ఏం చెప్పాలి ఇప్పుడు? ఇంట్లో ఆడుకోవడమే. ఎక్కడికెళ్ళినా ఆడుకోవడమే ఉంటుంది. ఆఖరికి వాడు స్కూల్‌కెళ్ళినా గూడా ఆడుకుంటాడు. అంటే వాళ్ళ స్కూల్‌లో ఆడుకునేటివి ఉండవు గదా! అయితే వాళ్ళు పెన్సిల్స్, షార్ప్‌నర్స్ పెడతారు. వాటితోని గూడా ఆడుకుంటాడు. అప్పుడప్పుడైతే మా పీటీఎమ్స్‌కొచ్చినప్పుడు గూడా ఆడుకుంటారు. సో, ఇక్కడ స్కూల్‌లో ఒక మినీ ఎగ్జిబిషన్ పెట్టారు. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఇక్కడ స్టోరీ బుక్స్ పెట్టాడు. నేను కూడా 3 బుక్స్ తీసుకున్నాను. నాకు 'కల్కి' చూసాక నాకు మహాభారతం గురించి ఇంట్రెస్ట్ వచ్చి నేను మహాభారతం బుక్స్ తీసుకున్నాను. అండ్ అది నా తమ్ముడికి తీసుకున్నాను. మీరు చూడొచ్చు. అది యూనికార్న్‌ది. ఎందుకంటే మా తమ్ముడికి ఏమైతే కార్టూన్స్ ఉంటాయో వాడికి మా తమ్ముడికంటే చాలా ఇష్టము. అక్కడ అన్నీ ఉన్నాయి. హిందీ టైప్స్ బుక్స్ ఉన్నాయి. తెలుగు ఉన్నాయి. ఇంగ్లీష్ ఉన్నాయి. అన్ని టైప్స్ బుక్స్ ఉన్నాయి ఎగ్జిబిషన్ లాగా. మీరు చూడొచ్చు. అండ్ అక్కడ పజిల్స్ గూడా ఉన్నాయి. అదిగోండి నేను మా తమ్ముడికి అన్నీ నాకు అవసరం వచ్చినయి తీసుకుంటాను. ఎందుకంటే వాడు చదవకపోతే నేను చదువుకుంటా. ఈ బుక్స్ ఎన్ని వెయిట్ ఉన్నాయోనే ఒకవేళ బుక్సే ఇన్ని వెయిట్ ఉంటే మనం ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు ఇంకా అన్ని వెయిట్ ఉంటే బ్యాగ్‌లో సరిపోతాయో సరిపోయో. 2 బ్యాగ్స్ బుక్స్ ఉన్నాయి. ఏం చేద్దాము? అమ్మో! అన్ని గనం బుక్సా? సరే బాయ్ ఫ్రెండ్స్.